నరేంద్ర మోదీ చేసిన మంచి పనులను చెప్పడం లేదు. ఇప్పటికీ 50,000 కోట్ల మేరకు ఆంధ్రప్రదేశ్ కు లాభం జరిగింది అని చెప్తున్నారు. కొంచెం లెక్కలు చెప్పగలరా? తప్పకుండానండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వైజ్గా కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి విషయాలన్నింటిలో కూడా దీనికి సంబంధించింది మీకు డైరెక్ట్గా ఉండట్లేదు, డైరెక్ట్గా కనపడుతుంది. 24/7 పవర్ 600 మెగావాట్లు ఇవ్వటం వల్ల దాంట్లో వచ్చినటువంటి షేర్ కానీ రాష్ట్రానికి ఎక్సైజ్లో వచ్చినటువంటి విషయాలు కానీ ఒక్కసారి కనుక మీరు క్లియర్గా చూస్తే మీకే నేను నోటు పంపిస్తా, ప్రసాద్ రెడ్డి గారికి కూడా పంపిస్తాను చాలా క్లియర్గా. వీటిల్లో ఉన్నటువంటి విధానాలు అన్నిటి వల్ల ఆంధ్ర రాష్ట్రానికి లాభం చేకూరుతుంది. కాకపోతే ఏంటంటే ఇవాళ ఉన్నటువంటిది 11 రాష్ట్రాలు ఏవైతే మనకి వీళ్ళు ప్రత్యేక హోదా కల్పించినటువంటి రాష్ట్రాలు ఉన్నాయో అన్ని చిన్న చిన్న రాష్ట్రాలు. వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఒక చిన్న తప్పిదం జరిగింది. ఏంటంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్ని కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు ఆ నిమిషంలో అక్కడ ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు ఏంటంటే మేము ప్రత్యేక స్టేటస్ ఇస్తాము అని అనగానే వెంబడే ఏమనుకున్నాడు ఈయన కూడా ప్రత్యేక స్టేటస్ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇవ్వండి అన్నారు. దానికోసం ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది ఏంటంటే వెంకయ్యనాయుడు గారు మేమంతా కలిసి రాష్ట్రాన్ని మాకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఫాలోయింగ్ ఉండి ఇవాళ 282 సీట్లు వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ వచ్చిన సీట్లు 3 సీట్లు వచ్చినాయి. ఈ 3 సీట్లు రావడం వల్ల మాకు వనగురింది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పరిపూర్ణంగా చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను పక్కన పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి స్టేటస్ వస్తే ఇందాక పద్మ గారు చాలా క్లియర్గా మాట్లాడారు. ఆవిడ స్టేటస్ వస్తే వచ్చినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విధానంలో మీకు ఆ రకమైన ప్యాకేజ్ ఇస్తాం. కారణం ఏంటంటే నిన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వీరప్ప మొయిలీ గారు స్టేటస్ ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చెప్పారు. అలాగే జయలలిత గారు అంటున్నారు ఇవాళ బీహార్లో ప్యాకేజ్ అడుగుతున్నారు. ఈ విధమైన స్పెషల్ ప్యాకేజీలు అడిగితే 29 రాష్ట్రాలు మాకు ఏదో విధంగా కావాలని కనుక అడిగితే కనుక చిన్న రాష్ట్రాలు 5,000, 10,000 రూపాయలు రామకోటే గారు మీరు విషయం మర్చిపోతున్నారు. బీహార్ కు 50,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తామని చెప్పినారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి లాభం చేయాల్సిన ప్రజలకు కావాల్సింది ఏంటండి? ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలకు లాభం రావాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి, ఇండస్ట్రీస్ రావాలి. దీనికోసం ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో వారితో కూడా నేను ఒకే ఒక ఆలోచన చెప్తున్నాను. ఇవాళ పద్మ గారికి కూడా చాలా క్లియర్గా ఒక విషయం విన్నవించుకుంటాను. ఏంటంటే మన ఇచ్చాపురం దగ్గర నుంచి తడ వరకు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్న ప్రజా మనోభావాలు వాళ్ళకి ఏమేం కావాలో మనం ఇవాళ తిరుగుతాం. వాళ్ళకి మాకు ఈ పని చేస్తే మా ఊర్లో మాకు ఈ లాభం జరుగుతుందంటే మాకు ఈ ఇండస్ట్రీ వస్తుంది, మాకు ఈ వనరులు ఉన్నాయి, మాకు ఈ ఖనిజాలు ఉన్నాయి, మాకు ఈ విధంగా ఉందనే విధంగా వాళ్ళు కనుక చెబితే కనుక వాటన్నిటినీ మనం స్టేటస్లో తీసుకున్న అన్ని రాజకీయ పార్టీలు కలవాలి. ఇందాక ఆయన సీనియర్ జర్నలిస్ట్ చాలా క్లియర్గా చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలన్నింటినీ లెక్కలో తీసుకోవాలి. ఇస్తామనే దాని మీద దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని మనం మోసం చేయడానికి నరేంద్ర మోడీ గారు అక్కడ కూర్చోలేదు. నరేంద్ర మోడీ గారు అక్కడ కూర్చుంది దేశం మొత్తంలో ఉన్నటువంటి ప్రజలు. ప్రతి చేయికి పని మీరు వినాలి. మీరే ఉపన్యసిస్తే ఎట్లా కనుక మనం రామకోటే గారు మీరే ఉపన్యసిస్తూ పోతే ఎట్లా? ఒక మాట వినండి. ఇక్కడ మీరు ఒక మాట అన్నారు ఇంతకుముందు. వినండి సార్ మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు. ఏమిటంటే ప్రత్యేక హోదా అనగానే ప్రత్యేక ప్యాకేజీలు అనగానే వీరప్ప మొయిలీ వ్యతిరేకిస్తున్నాడు, ఇంకో రాష్ట్రం వ్యతిరేకిస్తోంది, ఇంకో రాష్ట్రం వ్యతిరేకిస్తుందని చెప్తున్నారు మీరు. మరి మీరు అట్లాంటి అభ్యంతరాలు రాష్ట్రాల నుంచి వస్తున్నప్పుడు మీరు బీహార్కు 50,000 కోట్లు, జమ్మూ అండ్ కాశ్మీర్కు 1,00,000 కోట్లు ఇట్లాంటివన్నీ ఎట్లా మాట్లాడుతున్నారు మీ ప్రధానమంత్రి? ఎస్ ఎక్కడ చాలా క్లియర్గా చెబుతున్నామండి. ఇవాళ మనకి ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉందో మనకి ఇప్పుడు కాదు అపరిష్కృతంగా కాంగ్రెస్ పార్టీ వదిలేసినటువంటి ఒక సమస్య. ఈ సమస్య విషయంలో ఏమంటే మనకు ప్రతి సంవత్సరం 3,50,000 కోట్ల రూపాయల దాకా మనకి రక్షణ రంగంలో డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఇవాళ కనుక వాళ్ళ యొక్క సమస్యను తీర్చి ఇవాళ మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం మన దేశంతో మనం కనుక సద్భావంతో కనుక ఉంటే ఆ 3,50,000 కోట్లు కనుక మనకు హోదా కనుక తగ్గితే 1,00,000 కోట్లకి మనం కనుక ఒక చిన్న పని చేయడం వల్ల 1,00,000 కోట్లతో పని చేస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదం కనుక తగ్గితే కనుక అక్కడ ఉన్న ప్రజల్లో కనుక దేశభక్తి కనుక పెరిగితే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మార్పు కనుక వస్తే కనుక తప్పకుండా జమ్మూ అండ్ కాశ్మీర్ 6,500 కోట్లు వాళ్ళ యొక్క బడ్జెట్ అండి. ఇవాళ మనం కనుక ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడండి, జమ్మూ కాశ్మీర్ గురించి, బీహార్ గురించి, ఇంకో రాష్ట్రం గురించి ఎందుకు? మీరు క్లియర్ గా చెప్పండి. ఈ దేశంలో ఏదైనా చెడ్డ జరిగితే కాంగ్రెస్ పార్టీ చేసింది, మంచి జరిగితే భారతీయ జనతా పార్టీ చేసింది. 14 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి, 14 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఈ రాష్ట్రానికి సంబంధించి ఏం చేయగలిగారు చెప్పండి.
మీ నాయకుడు వెంకయ్య నాయుడు గారు కానీ, జైట్లీ గారు కానీ, సుష్మా స్వరాజ్ గారు కానీ లోక్సభలో మాట్లాడినటువంటి, రాజ్యసభలో మాట్లాడిన రికార్డులు అన్ని ఉన్నాయి. మీరు ఏం చేశారు చెప్పండి, మీరు క్లారిటీ చెప్పండి. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా దీనికి కట్టుబడి ఉందా లేదా? ఒకటే గారు, అంతేగాని ఊకదంపుడు రామకోటే గారు ఒక్క మాట వినండి. రామకోటే గారు ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టలేదు, ఒక మాట వినండి. రామకోటే గారు ఒక్క మాట వినండి. రామకోటే గారు ఒక్క మాట వినండి. రామకోటే గారు ఒక్క మాట వినండి. అది మీకు తెలియదు సార్, ఒక్క మాట వినండి. రామకోటే గారు ఇస్తారు అంటే రామకోటే గారు మీరు ఒక మాట వినండి. భారతీయ జనతా పార్టీ నాయకులు ఉపన్యాసాలు వినడం తప్ప ఎవరి మాట వినరా? ఒక మాట వినండి. మీరు అంటే ఉగ్రవాదమో ఇంకోటో పట్టి పీడిస్తే తప్ప ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదాలు ఉండవు, ప్రత్యేక ప్యాకేజీలు ఉండవా? ఆంధ్రప్రదేశ్కి ఇవాళ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని విడదీసినాయి. ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. 10 సంవత్సరాల పాటు కావాలని వెంకయ్యనాయుడు గారు అడిగినారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా మిగతా అన్ని విషయాలు మాట్లాడుతున్నారు ఎందుకు అని అడుగుతున్నారు. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మనిషికి మైండ్ బ్లాంక్ అయ్యే విషయం మీరు దయవుంచి అర్థం చేసుకోండి. ఏమైందంటే 5 సంవత్సరాలు మీకేం పర్లేదని చెప్పిన సందర్భంలో 5 కాదు 10 సంవత్సరాలు అడగడం జరిగింది. అడిగిన దానికి ఒప్పుకున్నాం. కారణం రామకోట గారు వినండి. భారతీయ జనతా పార్టీ నా మాట వినండి. మీ ఉపన్యాసం విన్నాం, మీరు చాలా బాగా మంచి వక్త మీరు మాట్లాడారు. దాంతో సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫ్రేమ్ వర్క్ లో భారత ప్రభుత్వంలో చాలా ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఆవేళ రాజ్యసభలో బిల్లు పాస్ అయిన సందర్భంలో ఉన్నటువంటి వారు వెంకయ్యనాయుడు గారు. మీరు లేరు, నేను లేను, ఇద్దరం కూడా. సో అంత ఈ సదరన్ ఇండియాలోనే సీనియర్ మోస్ట్ మినిస్టర్గా వారు ఉన్నారు. వారికి బ్లాంక్ అయింది, వారికి యాక్సిడెంట్ అయింది అనడం ద్వారా భారతీయ జనతా పార్టీ ఎటువంటి సంకేతాలు ఇవ్వదలుచుకుంది? ఆల్ ఇండియా యూనిటీ వారు ప్రెసిడెంట్ రామకోటే గారు షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను, మళ్ళీ మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. పద్మ గారు, ఇప్పుడు రామకోటే గారు చెప్పింది విన్నారు. వారు ఏమంటున్నారంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలా లాభం జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్కు. ఇప్పటివరకు 50,000 కోట్ల వరకు లాభం చేశాం మేము. జమ్మూ కాశ్మీర్కు 1,00,000 కోట్లు ఇవ్వడం ఎందుకు అంటే అక్కడ ఉగ్రవాదం ఉన్నది, అక్కడ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇవ్వడం అని చెప్తున్నాను. ఇప్పుడు వారు ఇచ్చామంటున్నారు, వీరు తీసుకున్నామంటున్నారు. తెలుగుదేశం పార్టీ వారు కూడా సంతృప్తిగానే ఉన్నారు. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ప్లేట్లు అయితే బాగానే కనపడుతున్నాయి, లోపల పదార్థాలే లేవు అనేటటువంటిది మేము చేస్తున్నటువంటిది. ఇవాళ రామకోటయ్య గారిని మీరు అడిగినా కూడా అసలు ఎట్లా లెక్కలు చెప్పండి అంటే ఆయన చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు కేంద్రం నుంచి ఇచ్చినటువంటి మామూలుగా కేంద్రం రాష్ట్రాలకు చేసేటటువంటి సహాయాన్నే మీరు ఒక అద్భుతమైనటువంటి సహాయంగా చెప్పదలుచుకుంటే ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కి మీరు చేస్తా ఉన్నటువంటిది ఏంటి, ఈరోజు చూపిస్తున్నటువంటి మొండి చేయి ఏంటి అనేటువంటిది మాట్లాడుతున్నది. మీరు మీ భాగస్వామ్య పక్షాల మధ్య ఇచ్చిపుచ్చుకోవడంలో ఏమున్నాయనేటటువంటి దాన్ని పక్కన పెడితే తెలుగు ప్రజలకి ఏం ఒరుగుతుంది అనేటటువంటిదే ఇవాళ చర్చనీయాంశమైనటువంటి విషయం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మీరు 15 నెలలైనా కూడా ఇవాళ ఒక రాజధాని లేదు, రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని చేశారు, అడ్డగోలుగా విభజించారు, చిన్నమ్మ పెద్దమ్మ కలిసి. ఈ రోజున రాజధానిని కట్టడానికి కూడా కేంద్రమే భరిస్తుంది అనేటువంటి స్థితి నుంచి ఇవాళ ప్రత్యేక హోదా అనేటటువంటిది అసలు ఉందా లేదా అనేటటువంటిది కూడా ఏది 1.5 సంవత్సరం తర్వాత కూడా మీరు చెప్పలేకపోతూ ఉంటే ఇది ఎవరి దయాదాక్షిణ్యాలండి? ఇవాళ పార్లమెంట్లో మీరు ఆ రోజు హామీ ఇచ్చి ప్రత్యేక హోదా అనేటటువంటిది హామీ ఇచ్చి ఈరోజు మేము న్యాయం చేస్తాం అనేటటువంటి ఒక మాట జపంలాగా మాట్లాడుతున్నారు. మీరు చట్టంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి, పార్లమెంట్ సాక్షిగా మాట ఇచ్చినటువంటి అమలు చేయండి అంటే మేమేదో హామీ చేస్తామని, ఏదో దయాదాక్షిణ్యాలు ఉదారంగా మేమేదో సహాయం చేస్తామన్నట్టుగా పెద్దలందరూ మాట్లాడుతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సూటిగా అడిగింది కాంగ్రెస్ పార్టీ అధినేతల్ని, రాహుల్ గాంధీ గారిని. 15 నెలల తర్వాత ఇమ్మీడియట్లీ జరగాల్సినటువంటి ఒక స్పెషల్ స్టేటస్ అనేటటువంటిది యుద్ధ ప్రాతిపదిక మీద ప్రకటించాల్సినటువంటి ఇష్యూని 15 నెలలైనా కూడా ప్రకటించకపోతే మీరు ఏం చేశారు? ఇవాళ అనంతపురం వచ్చి రాహుల్ గాంధీ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు ప్రతిపక్షం ఉందా లేదా అనేటటువంటిది ఎందుకు అడిగారు? ఇప్పటికే ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుగ్ధ తీరడం లేదు. ఇవాళ జాతీయ స్థాయిలో పార్లమెంట్లో అపోజిషన్ స్థాయిని కూడా దక్కించుకోలేని స్థితిలోనేమో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ ఉంది. ఇక్కడ 67 మంది శాసనసభ్యుల్ని ఏది మోడీ గారి హవా,
లేకపోతే మరొకటి అందరూ కలిసి పవన్ వీళ్ళందరూ కలిసి కూడగట్టినటువంటి దాన్ని ఢీకొని ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా నిలబడి ఇప్పటికీ కూడా నిలబడి పోరాటం చేస్తున్నటువంటి ఆయన మీద ఇంకా ఏదైతే కేసులు పెట్టారో నడిపించారో ఇంకా ఆ కోపం అనేటటువంటిది ఆ కక్ష అనేటటువంటిది కనబడుతూనే ఉంది రాహుల్ గాంధీ గారి మాటల్లో. మేము అడుగుతుంది మేము కక్షల జోలికో లేకపోతే మనస్పర్ధల జోలికో లేకపోతే పాత మీరు రేపినటువంటి చేసినటువంటి గాయాలను మేము గుర్తు చేసుకుని మాట్లాడడం లేదు. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి ఒక జాతీయ పార్టీగా మీరు ఒక అపోజిషన్ పార్టీగా ఉండి మనం ఏం చేసాము, విభజన అప్పుడు ఏం చేసాము, కనీసం 15 నెలలు అవుతున్నా కూడా దిక్కు లేకపోతే పోయి ఢిల్లీలో వెళ్ళి తెలుగు ప్రజలు ధర్నా చేసేదాకా మీకు ఎందుకు గుర్తు రాలేదండి ఈ ఇష్యూ? ఒకసారి రుద్రరాజు గారు ఒక మాట చెప్పండి. ఇంతవరకు రామకోటే గారు ఒక మాట ఏమన్నారంటే ఒక ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదం జరిగినప్పుడు ఖిన్నులమైపోతాం, ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో మైండ్ బ్లాక్ అయిపోయిన స్థితిలో వచ్చిన ప్రకటనలు అవన్నీ వాటిని పట్టుకొని ఇప్పుడు ఇంత యాగి చేస్తున్నారని అంటున్నారు. వెంకయ్యనాయుడు గారు ఒక బ్రహ్మాండమైనటువంటి బుక్ని వేసుకున్నారు. దాంట్లో రకరకాల స్టేట్మెంట్ చక్రం తిప్పిన వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో బిల్లు ప్రాసెస్లో జయరాం రమేష్ గారు వెంకయ్యనాయుడు గారు మాట్లాడుకునేది కానీ కేంద్ర మంత్రిగా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో నాయకత్వం సన్నిహితంగా ఉంచడంలో కానీ చాలా కీలకమైనటువంటి పాత్ర భూమిక పోషించినట్టు వెంకయ్యనాయుడు గారు సీనియర్ మోస్ట్ ఉన్నటువంటి హౌస్లో ఉన్నటువంటి దాంట్లో సీనియర్ మోస్ట్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి. మరి ఆయన ప్రత్యేక హోదాకు సంబంధించి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు పెడతాం అన్నప్పుడు దానికి యాక్సిడెంట్ అయింది, దానికి మైండ్ బ్లాంక్ అయిందని చెప్తే మరి రామకోటే గారు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. కానీ ప్రత్యేకంగా ఆయన పెట్టాలి, ఇదంతా ఏర్పాటు చేయాలి, ఆంధ్రుల హక్కు, దీనికి మనం వీటిలన్నింటినీ చెప్పారు. రకరకాల హామీలు రకరకాల వాగ్దానాలు చేసినటువంటి పరిస్థితిలో వెంకయ్యనాయుడు గారు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షులు చేశారు. రుద్రరాజు గారు ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాటం చేయాల్సిన ప్రధాన సమస్య ప్రత్యేక హోదా అనేది. ఇక్కడ మీరు రాహుల్ గాంధీ గారు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శ చేసిపోతాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శ చేసిపోతాడు, ఇతర ప్రతిపక్షాలను విమర్శ చేసిపోతాడు. అన్ని ప్రతిపక్షాలని కలుపుకొని పోవాల్సిన అవసరం అనిపించలేదా? తప్పనిసరిగా ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అనేటువంటి అంశానికి సంబంధించినప్పుడు కాంగ్రెస్ పార్టీగా అన్ని రాజకీయ పార్టీలు భావసారూప్యత కలిగినటువంటి అన్ని రాజకీయ పార్టీలతోనూ కలిసి పోరాటం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. దాంట్లో ఎవరండి రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారంటే ఇది ఒకటే కాదు, ఫోకస్డ్గా మనం దీన్ని ఆ పాయింట్ తీసుకున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం మీద ఒత్తిడి తీసుకొస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ కామెంట్ చేశారు. దాని తర్వాతే కదా మీరు ఢిల్లీలో ప్రోగ్రామ్ ఫిక్స్ అప్ చేశారు. మాట్లాడుండొచ్చు, ఏనాడు యాక్షన్ చేయలేదు, ఏనాడు యాక్షన్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఏమండి కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రప్రథమంగా ప్రారంభంలో వివరంగా వచ్చింది. 4 సార్లు వెళ్ళినా 5 సార్లు వెళ్ళినా ప్రొజెక్టెడ్ గా ఫోకస్డ్ గా ఏనాడు దీని మీద చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పోలవరం రాహుల్ గాంధీ చెప్పి వెళ్ళాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యమాన్ని చేపట్టారు. పోలవరం దగ్గర రాహుల్ గాంధీ గారే అందరికీ పోరాటాలు నేర్పుతున్నారంటే ఈ దేశంలో కాదండి. పద్మ గారు చెప్పింది చాలా క్లియర్. రాహుల్ గాంధీ మీరు భారతీయ జనతా పార్టీ మాట్లాడండి, కార్యక్రమం ప్రజల్లోకి వెళ్తున్నాడు, చేసుకొస్తున్నాడు ఆయన. చెప్పండి రామకోటే గారు. హలో చెప్పండి రామకోటే గారు. అయ్యా చెప్పండి. రాహుల్ చెప్పనా మాట్లాడమంటారా? చెప్పండి. రాహుల్ గాంధీ అనాలోచిత చర్యలు ఎలా ఉంటాయి అనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. యాక్చువల్గా యాక్చువల్గా మొన్న వచ్చి రాష్ట్రంలో వచ్చేసేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక బంధులు చేయండి అని చెప్తే, ఎందుకంటే ఆయనకి ఆంధ్ర రాష్ట్రంలో చేయడానికి ఏసే లేదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఉంది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అందరం కలిసి చేయాల్సినటువంటి విషయం. వీటి గురించి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు అలా మాట్లాడాల్సిన విషయం. ఇందాక నేను చెప్పాను, మనం ఇచ్చాపురం దగ్గర నుంచి తడ వరకు ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు తీసుకుని రాష్ట్రానికి దానికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మనోభావాలు తెలుసుకునే పరిస్థితులు లేదు. మీరు మనోభావాలు తెలుసు, మీరు ప్రతిపక్షంలో ఉందాం అనుకుంటున్నారే. మీరు భారతదేశాన్ని చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఉన్నారు ఇక్కడ. ఇంకా మేమేదో మీరు ఇంకా రథయాత్ర అద్వానీ గారు రథయాత్ర నుంచి బయటకు వచ్చి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి పోరాటాలు నేర్పాల్సినటువంటి అవసరం ఎవరు నేర్పాల్సినటువంటి అవసరం లేదు. 4 ఏళ్లుగా ఈ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రం కలిసి ఉండాలి అని చెప్పాడు. పార్లమెంట్ లోని ఇటు వీధుల్లోనూ పోరాటం చేసింది ఎవరండి?
ఈ రోజున మాట్లాడుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక రోజు ఈ రాష్ట్రం కలిసి ఉండాలనేటటువంటి మాట్లాడలేనటువంటి పరిస్థితి అయినా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వారు పార్లమెంట్లోనేమో మీరు ఒక పక్కన ఎంపీలతోటి ఓటు వేయించి ఇవాళ సమైక్య ఆ రోజున ఉన్నటువంటి అనేక సమస్యల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం కలిసి ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమిస్తే ఆ రోజున ఎవరి స్వార్థంతో వాళ్ళు మాట్లాడారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనుమానం వచ్చేటటువంటి విధంగా మాట్లాడినటువంటి ఆ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మరి ఒకపై సబ్బవహారి గారు, మరో కాంగ్రెస్ పార్టీ నాయకులు లగడపాటి రాజగోపాల్ గారు, వీళ్ళంతా ఇవాళ ఎక్కడున్నారండి? స్పెషల్ స్టాటస్ మీద మాట్లాడగలుగుతున్నారు? ఇప్పుడు చెప్తున్నాను, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజున పెడచెవిన పెట్టారు, ఈ రోజున ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంటే ఒక పార్టీ కూడా ఆయన మాట్లాడేదాకా ఒక పార్టీ కూడా ప్రసాద్ రెడ్డి గారు రియాక్ట్ అవుతున్నారు. ఇంకో ప్రసాద్ రెడ్డి గారు 1 సెకండ్ మీ దగ్గరకు వస్తాను, ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు, అదే పార్లమెంట్లో జరిగిన ఇది చూసి మైండ్ బ్లాక్ అయ్యేదో ప్రకటన చేశారంటున్నారు. ఆ రోజున పార్లమెంటులో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు వ్యవహరించిన తీరు, పార్లమెంటు తలుపులు మూసేసి బిల్లును ఆమోదించి చేసిన తీరుతో 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మైండ్ బ్లాక్ అయిపోయిందండి. మైండ్ బ్లాక్ అయిపోయి ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్కి మైండ్ బ్లాక్ అయ్యేలాగా దెబ్బతీశారు. బీజేపీ కూడా ప్రత్యేక ప్రతిపత్తి గురించి, ప్రత్యేక హోదా గురించి సరైన వ్యవహరించకపోతే మళ్ళీ పార్టీ కూడా మైండ్ బ్లాక్ చేస్తారండి. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రజలు చాలా భావోద్వేగంతో చాలా ఇబ్బందులతో ఉన్నారండి. ఇంకొక విషయం ఏంటంటే ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడతారు కానీ మీకు ప్రత్యేక హోదా ఒకటే కదండి. నిపుణుల కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, తెలంగాణ మిత్రులకు కొన్ని రిజర్వేషన్స్ ఉండొచ్చు కానీ అద్భుతమైన రిపోర్ట్ అండి. చాలా జాగ్రత్తగా రాగద్వేషాలకు అతీతంగా చూస్తే చాలా గొప్ప రిపోర్టు. ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ యాక్సెస్ ఉండాలి, హైదరాబాద్ మార్కెట్కి యాక్సెస్ ఉండాలి, ఒక 10-15 సంవత్సరాలు అది ఉండేలాగా చూడాలి అని చెప్పారండి. ఏం చేస్తున్నారు ఇప్పుడు 2 ప్రభుత్వాలు? ఇక్కడ ఒక ట్యాక్స్ యాట్ వెళ్తే అక్కడ 3000 పన్ను, ఇక్కడికి వస్తే 3000 పన్ను. ప్రజలకు మీద భారం పడుతుంది. అలాగే విద్యా సంస్థల్లో అడ్మిషన్లో రకరకాల తకరారులు, కొట్లాటలు, ఇక్కడ విద్యా సంస్థల ఇక్కడ ఉండే ఉమ్మడి సంస్థల పంపకంలో తగువులు, ప్లస్ ఇన్ని రకాల వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం ఏం చూస్తుంది? మౌనంగా మేము జోక్యం చేసుకోము, మీరే పరిష్కరించుకోండి. ఉద్యోగస్తులు ఇప్పుడు అమరావతికి వెళ్ళిపోతే వాళ్ళ పిల్లల స్థానికత గురించి ఏంటి? ఇవన్నీ సెన్సిటివ్ ఇష్యూస్ పెట్టి 2 రాష్ట్రాలకి తగువులు పెట్టి వినోదం చూస్తుందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిజంగా పెద్దన పాత్ర వహిస్తుందా? చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అండి ఇవి. ఈ ఇష్యూస్ ఇట్ కెన్ మల్టిప్లై ఇంటూ అదర్ ప్రాబ్లమ్స్. రామకోటయ్య గారు బ్రీఫ్ గా చెప్పండి. మీరు మేధావులు మాట్లాడితే చాలా బాగా మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం విధానం వల్ల జరిగినటువంటి ఆ రోజు జరిగినటువంటి వల్ల జరుగుతున్న ప్రతిదాన్ని కాదు, చాలా ప్రాపర్గా వెళ్ళినటువంటి విధానంలో జరిగిన ఇష్యూ. నేను చెప్పింది మైండ్ బ్లాంక్ అవటం అంటే, నేను చెప్పింది విషయం ఏంటంటే 5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు కావాలని అడగటం జరిగింది. కానీ ఏంటంటే ఆ రోజున ఇబ్బందికరమైన వాతావరణంలో రాష్ట్రానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే చేసింది. ఆ రోజు మోసపూరితంగా భారతీయ జనతా పార్టీ చేయలేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు విమర్శిస్తున్న విధంగా ఎటువంటి భారతీయ జనతా పార్టీ చేయట్లేదు. 29 రాష్ట్రాల యొక్క అభివృద్ధి భారతీయ జనతా పార్టీ కావాలి. మీరు అన్నారు మీరు జనరల్ స్టేట్మెంట్ చేస్తున్నారు, మీరు చెప్తున్నారు అంటే ఒకటండి, ఈ రోజున రాజకీయాలు చేయడం కోసం అలవాటు పడి ఇప్పటికీ కూడా ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా రాజకీయం చేయాలని అనుకోవడం కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ మేము అడుగుతున్నాం. ఆ రోజున సమైకేంద్ర ఉద్యమానికి సంబంధించి ఇతర రాష్ట్రాల మద్దతు కూడా కూడగట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగినప్పుడు మీరు ఆ రోజున అవహేళన చేశారు. ఇవాళ ప్రత్యేక హోదా మీద ఢిల్లీ వెళ్ళి ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా మీరు కదలకుండా, మీ సీట్లలోంచి, మీ స్థానాల్లోంచి, మీ ఊళ్ళల్లోంచి, మీ స్వార్థ రాజకీయాల నుంచి కదలకుండా ఈ రోజున ప్రత్యేక హోదా అనేటటువంటి ఎట్లా సాధిద్దాం అనుకుంటున్నారండి? మీ పదవులు వదులుకోరు, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు టీడీపీ వాళ్ళు పదవులు వదులుకోరు, అదేవిధంగా ఎంపీలు రాజీనామాలు చేయరు, ఎంపీలపై ఢిల్లీలో ధర్నాలు చేయరు, మాకు ఆర్థిక ప్యాకేజ్ ఇస్తే సరిపోతుంది అనేటువంటి అక్కడ పోయి మోడీ గారికి చెప్పొస్తారు. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. రామకోటయ్య గారు మీరు ఆ రోజు ఏం చెప్పారండి? మీ పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు మీతో కలిసి తిరిగి? ఈ రోజున ఆ రోజున ఊరూరా తిరిగి మాట్లాడినప్పుడు ఎందుకు ఆశలు కల్పించారు ఈ రాష్ట్ర ప్రజలకి? ఇవాళ మీరు మాట్లాడుతూ ఉంటే ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని చూసైనా సరే ఇప్పటికైనా మీరు స్పెషల్ స్టేటస్ మీద అన్ని పార్టీలు కలిసి రావాలి.
అన్ని పార్టీలు ఉద్యమం చేయాలి. బీజేపీ ప్రత్యేక హోదా తప్ప మరొక మాట మీ నోటి నుంచి రావడానికి అవకాశమే లేదు. పద్మ గారు చాలా ఆవేశంగా మాట్లాడటం వల్ల సమస్య మునికోటి ఆవేశం 5 కోట్ల మంది ప్రజల ఆవేశం అండి. మీకు లేకపోవచ్చు ఆవేశం. నేను ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారు యువకుడైనటువంటి నాయకుడు, తప్పకుండా ఆయనకి ప్రజల్లో ఉన్నటువంటి ప్రకారం వెళ్ళి చేయమనండి, కాదని నేను అంటలేదు. సంఘీభావం చేయాలంటే బేసికల్ గా ఇష్యూ ఇస్ వెరీ సీరియస్ అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అఫేర్స్ ఇప్పుడు ఎవరు ఉన్నప్పటికీ కూడా ఇష్యూ ఇస్ వెరీ సీరియస్. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి మేము ఒకటే అడగదలుచుకున్నాం, మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ఇస్తారా ఎవరా? ఇస్తే దానికి ఏదైనా టైం బౌండ్ ఏదైనా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ప్రసాద్ రెడ్డి గారు చివరిగా చెప్పండి, సమయం అయిపోయింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఇస్తుందా ఇవ్వదా అని ఎటువంటి రాజకీయం నడిపించి అన్ని పార్టీలని ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టిందో, బీజేపీ కూడా ప్రత్యేక హోదా ఇస్తుందా ఇవ్వదా సస్పెన్స్ అన్ని పార్టీలని ఇబ్బంది పెట్టే జరుగుతూ ఉన్నది. మేము మోడీ గారి నుంచి ఆయన వ్యక్తిత్వం నాకు చాలా గౌరవం, ఎందుకంటే ఆయన అవినీతికి అతీతుడు. అటువంటి నాయకుడు మనకు కావాలి. అటువంటి నాయకుడు ఇంకా నైతికంగాను, ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఇంకా ఎఫెక్టివ్గా రూల్ చేయాలని కోరుకుంటున్నామండి. అది అంతకంటే నేను చెప్పాను. ప్రసాద్ రెడ్డి గారు చెప్తారా చివరిగా? ధన్యవాదాలు అండి. తప్పకుండా ఆయన నీతివంతంగానే చేయాలనేది. ప్రత్యేక హోదా మీద ప్రశ్నించాల్సినటువంటి సమయం ఇంకా రాలేదని ఇంకేదో మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గుడ్డి ద్వేషంతో మాట్లాడినటువంటి ఈయన 5 కోట్ల మందికి అన్యాయం జరుగుతూ ఉంటే ఇప్పుడు మాట్లాడకపోతే ప్రసాద్ రెడ్డి గారు, వాసిరెడ్డి పద్మ గారు, గిడుగు రుద్రరాజు గారు, రామకోటయ్య గారు అందరికి కృతజ్ఞతలు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వ్యవహారం నాంచుడు ధోరణిలో వ్యవహరిస్తూనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని చెప్తూ ఉన్నారు. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ఎట్లా వ్యవహరించిందో కొన్ని సంవత్సరాల పాటు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూడా అట్లాగే వ్యవహరిస్తుందని చెప్పి మేధావులు చెప్తున్నారు. అట్లా చేసినట్టయితే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుందనే విషయం కాంగ్రెస్ పార్టీ అనుభవంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. భారతీయ జనతా పార్టీ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త పడుతుందని ఆశిద్దాం. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.